పిఠాపురంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారనుకుంటారా, వంగ గీత గారు గెలుస్తారనుకుంటారా? వంగగీత గారు వస్తారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈసారి పక్కా గెలుస్తా అని అంటున్నారు కదా. అది ఏమైనా చేశారా పిఠాపురంలో? పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా కాకినాడ కానీ పిఠాపురం కానీ ఏ ఊరైనా అభివృద్ధి చేశారా? అది చేస్తే మాకు చెప్పమనండి. అంటే ఈసారి నేను గెలిస్తే పర్యాటక ప్రాంతంగా బాగా అభివృద్ధి చేస్తా, ఉప్పాడ గ్రామం కాడ బాగా చేనేత కార్మికులు కానీ ఇంకా మత్స్యకారులకు కానీ బాగా చేస్తా అంటున్నాను కదా. ఎప్పుడైనా ఏ ఫ్యాన్స్కైనా ఫ్యాన్స్ ఉన్నారు. నేను చెప్తున్నాను, నన్ను వెంకటేష్ ఫ్యాన్స్ని నాకు ఆపరేషన్ అయ్యాయి. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, చిరంజీవి ఫ్యాన్స్కి, వెంకటేష్ ఫ్యాన్స్కి అడిగాను. నేను వెళ్ళి మాకు వెంకటేష్ ఫ్యాన్స్ కొద్దిగా సాయం చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అడిగాను, నేను ఏమీ చేయలేదు వాళ్ళు. అలా చేయనప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్ కానీ మహేష్ ఫ్యాన్స్ చేశారు మా కాకినాడలో. వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు చేయనప్పుడు మనం వాళ్ళకి ఎలా ఓటేస్తాం, ఎలా నెగ్గింతాం చెప్పండి మీరు. ఇగో చూసారా నాకు ఆపరేషన్ వైఎస్ఎస్ రాజశేఖర టైంలో మాకు ఆరోగ్యశ్రీ మీద అయింది. అప్పుడు పవన్ కళ్యాణ్ మాకు ఏమైనా హెల్ప్ చేయాలి కదా. అప్పుడు ఆ టైంలో నేను ఉన్నాను, మేము ఆదుకుంటాం అని చెయ్యాలి కదా. చిరంజీవి ఫ్యాన్స్ అయినా మహేష్ ఫ్యాన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ చిరంజీవి ఫ్యాన్స్ ఏం చేయలేదు మాకు. కాకినాడ ఇది కాకినాడ ప్రతి టీవీలో ఏ టీవీ అయినాయి మాకేం చేయలేదు. చిరంజీవి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇక్కడ వస్తాడేమో కానీ ఎక్కడ కాకినాడలో కూడా అక్కడ కాకినాడ నుండి పోటీ చేయమనండి. పోటీ చేసి నెగ్గమనండి. మాకు హెల్ప్ చేయండి. మనిషికి హెల్ప్ చేసినోడే నాయకుడు, హెల్ప్ చేయనోడు నాయకుడు కాదు. అంటే ఆయన దృష్టికి వెళ్ళలేదేమో కదా. ఆయన దృష్టికి ఎందుకు వెళ్ళరండి? టికెట్లు ఏమన్నా ఈ సినిమాలకి అన్ని సినిమాలు అమ్మి ఎంత వస్తుంది? వాళ్ళకి టికెట్లు అమ్మితే 500 రూపాయలు అమ్ముతుంది. అందులో ఒక 10,000 20,000 తీసి మాకు చేయలేరా? చిన్న లేని వాళ్ళకి చెప్పండి. అది ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, చిరంజీవి ఫ్యాన్స్కి కాకినాడలో ఇలాగ పలానా వెంకటేష్ ఫ్యాన్స్ అడిగాడా లేదా అని అవి కూడా అడిగాం. అడిగితే అది ఏమన్నారు తెలుసా? మీరు అడుక్కోవడం ఇలా అన్నాడు. మనిషి అన్నవాడికి ఆపద వస్తుంది, రాకుండా ఉండదు. అది ఆపుకున్నవాడే. ఇప్పుడు కాకి చచ్చిపోయింది, 100 కాకిలు ఇచ్చేస్తే అలాగే ఎందుకు చేయలేదు వీళ్ళు? అంటే అందుకే గెలిస్తే అందరికీ బాగా చేస్తాను. అది చేయడం కదా, ముందు నుంచి చేయాలా. ఇప్పుడు గెలిస్తే చేస్తాను, తర్వాత చేయకపోతే ఏంటి? అంటే ఆయనకు తెలిసిన వరకు రైతులను కూడా ఆదుకున్నారు కదా. ఏం ఆదుకుని? మాలాటోళ్ళని ఆదుకోమను. అప్పుడు చేయలేదే, అప్పుడు చేయలేదు, ఇప్పుడు చెప్తాను. నాకు బాధలో ఉన్నాను. అందరికి వెళ్ళి ప్రతి ఒక్కటి కాలు పట్టుకున్నాను, ప్రతి ఇది చేశాను. మాకేం తప్పు ఖర్చు పెడుతున్నారు వైసీపీ వాళ్ళు. 4,000 ఇస్తున్నారు, 5,000 ఇస్తున్నారు. దాని గొడవ ఏం లేదు. అతను మంచి వ్యక్తి. ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కాక ఒక రోడ్లు లేవు, ఒక ఉద్యోగాలు లేవు, ఓ డెవలప్ లేదు, ఏమీ లేదు. చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు, 30,000 కోట్లు ఇవాళ సంపాదించుకున్నాడు. అదే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్కి డబ్బుతో ఆశ లేదు. ఒక సినిమా తీస్తే 50 కోట్లు వస్తుంది, 50 కోట్లు వస్తుంది. ఏంటంటే ఈ అవినీతిని అడికట్టాలని దిగాడు పవన్ కళ్యాణ్. కాపు, మాల, మాదిగి, చెట్టిగాళ్ళు ఆ భేదం లేదు. ఒకటే జీవి. ఏంటంటే ఆ సైకోన్ దింపాలని దిగాడు. మరి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు, డ్రగ్స్ ఉంది, గంజా ఉంది, కోటాబీ ఉంది, సిరువులు ఉన్నాయి, వాళ్ళు తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఏం చేశాడు? రోడ్లు లేవు, ఏమీ లేవు. మందు 12 రూపాయలు పడుతుంది, 200 తాగుతున్నాం, 200 రూపాయలు ఇటు తాగుతున్నాం. ఇవాళ ఓటుకి 5,000 6,000 ఇచ్చుకుంటారు. అంటే ముసలిళ్ళు ఏమంటున్నారంటే మా పింఛన్లు బాగా ఇస్తున్నాడు. ఏంటి ఇప్పుడు నువ్వు 5,000 ఇస్తే నువ్వే మంచివాడు అంటాను. 5,000 రూపాయలు నువ్వు ఇస్తే నువ్వే మంచివాడు అంటాను. అలా అనుకుంటున్నారు కదా, మీరేమని చెప్తారు వాళ్ళకి? అలా అనుకున్న వాళ్ళకి ఏమని చెప్తారు? అవినీతిని అడిగట్టండి అని చెప్తాను. ఇవాళ 5,000 ఇస్తారా, మేము తాగేస్తాం. ముసలాడికి 4 రోజులు వస్తాయి. అది కరెక్ట్ కాదు. పరిస్థితి డెవలప్ అవుతూ లేదు. ఒక ఉద్యోగాల వ్యవస్థ లేదు, రోడ్లు లేదు, ఏమీ లేదు. మందు నవరత్న పథకాలు పెట్టాను 9 అన్నాడు. ఎన్ని చేశాడు? 3 చేశాడు, 6 లేవు. 6 పథకాలు లేవు. ఏ రోడ్డు బాగుంది? సామలకోట కానీ, జగ్గంపేట కానీ, నెల్లిపూడి కానీ ఏ రోడ్డు అన్న బాగుందా? ఏ రోడ్డు లేదు.
ఇవాళ నాకిస్తారు 10,000. చిన్న రాజప్ప గారు ఆగండి మీరు మాట్లాడండి. రాజప్ప గారు వచ్చారు, హోంశాఖ మంత్రి చేశాడు. మళ్ళా తర్వాత రెండోసారి 2014లో నెగ్గి అతను చేసిన అభివృద్ధి ఏంటి తెలుసా మీకు? సిమెంట్ రోడ్లు అంతా పొంచాడు పెద్దాపురం సోమలకోట నుంచి కట్టమూరు సెంటర్ దాకా డిబేట్ వేసి లైట్లు వేసాడు, 4 గుళ్ళు కట్టాడు, గుర్రాల సెంటర్ డెవలప్ చేశాడు, లాగిద్ది గుర్రాల సెంటర్ చేశాడు. ఇన్ని అభివృద్ధులు పని చేసేటప్పుడు ఇవాళ నీకు 10,000 నాకు 10,000 ఇస్తే ఎవరు వేస్తారు చెప్పండి? మన జనాలేమో డబ్బులు వేస్తున్నారు కాబట్టి మేము వేస్తామని అవును, తాగిన తిమ్మిరి ఉండి దాకా నేనేమంటాను, తాగిన తిమ్మిరి దిగిపోయేదాకా కూడా నేను కూడా అలాగంటాను. పద్మనాభానికి నీతి ఉందా? కోపులు పవన్ కళ్యాణ్ వచ్చాక పిఠాపురం ఎక్కడ ఉంది తెలుసు? 7 కోట్లు ఇచ్చారు పాతకొయ్యకి, అక్కడ దత్తాత్రేయుడికి 3 కోట్లు ఇచ్చారు. అతను మ్యానుఫ్యాక్చరింగ్లో ఏం చెప్పాడు తెలుసా? నీరు రాకుండా ఉప్పాడ దానికి పెట్టాడు, గుళ్ళు డెవలప్, మన గొలుపోల్లోని ములుగు పోకుండా దానికి ఆనకట్టు. ఇవన్నీ కూడా నిజంగా పవన్ కళ్యాణ్ నెగ్గితే పిఠాపురం స్మార్ట్ సిటీ అవుతుంది, మంచి డెవలప్ అవుతుంది. అంటే నేను పార్టీ పరంగా మాడతలేదు, నేను పక్కా వైసీపీ వాడిని, ఇవాళ జనాలు నెగ్గించుకుంటారు, నెగ్గుతాడు. జిల్లాలో వైసీపీకి 5 సీట్లు 4 సీట్లకి ఎక్కువ రావు, పక్కా బొండ ఏర్పడతాం, ఇంకెక్కువ మాట్లాడండి. నాయుడు గారే వేస్తానన్నారు. నెక్స్ట్ వస్తే కనుక ఈ కాదు కావాల్సింది, ఎవరికైనా సరే కావాల్సింది ఏంటంటే పిల్లలకి విద్యా వైద్యం. మన పబ్లిక్ కావాల్సింది విద్యా వైద్యం. ఈ విద్యా వైద్యం అన్నదానికి ఎవరైనా సరే కట్టుబడి ఉంటారు, ఈ 10 రూపాయలు తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఇలా డబ్బులు వేయడం వల్ల అభివృద్ధి జరుగుతుందంటారా? అభివృద్ధి జరగడం అనేది 99% లేదు, అంటే 99% జరగదు, అయితే జీరోనే. కానీ ఒక మాట, ఇప్పుడు ఆల్రెడీ జగన్ చేస్తున్నాడు. జగన్ చేసినప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్న ఈ బీజేపీతో కలిపి అందరూ మూకుమ్మడిగా చేస్తానంటున్నారు. ఓకే, ప్రాబ్లం లేదు, వాడు చేసాడు వీడు చేస్తానంటున్నారు. అది కాదు, వీళ్ళు కూడా అంటే ఇప్పుడు వాళ్ళు ఇవ్వకపోతే ఏంటి, వీళ్ళు ఇస్తే ఏంటి అన్నది కాదు అక్కడ కావాల్సింది. ముందు మనకు కావాల్సింది ఏంటంటే విద్యా వైద్యం. పిల్లలకి మన ఇప్పుడు 2047 అంటే మన బిడ్డల భవిష్యత్తు కావాలి. మన బిడ్డల భవిష్యత్తు అనేది ఏంటన్నా సరే కొనుక్కునేవాడు ఎవడైనా సరే మన బిడ్డలు కోరుకునే భవిష్యత్తు కావాల్సినాడు 2047 కావాలి, మన భవిష్యత్తు కావాలనుకున్నవాడు పవన్ కళ్యాణ్ కూటమి అంటే చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ ఉన్నారు. చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ, జనసేన అనేది పవన్ కళ్యాణ్ అనేది పక్క నెంబర్ 1. అతనికి నీతి నిజాయితీ కావాల్సిన వ్యక్తి అతనే నెంబర్ 1. జగన్ దేశాలు పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడండి. సిద్ధం అన్నట్టు దేనికంటే దేశాలు పారిపోవాలి కోర్టు నిషేధించిందండి. చెల్లిగా ఉంటుందండి, హెలికాప్టర్ రెడీ చేసుకున్నాడని చెప్తుందండి చెల్లెలు. మనిషిని చంపేస్తానండి, న్యాయాలు చేస్తలేదండి. వాళ్ళ పక్క చేసుకున్నారండి న్యాయాలు. ఇంకేం చెప్తామండి? గత దారుణమైన పాలన. సంవత్సరం అయిందండి మా నాన్నగారు పోయి వీళ్ళ మోసం మోలియండి, ట్రీట్మెంట్ చేస్తే పోరండి. ఆయన జైలు పోలీ చేశారండి ఎదలండి. మన పోట్లో ఏం మనం పడినప్పుడు వాళ్ళకెందుకంటే వాళ్ళు కేకెత్తే ఏదైనా న్యాయం చేయాలండి. వాళ్ళు కేకేలేదండి. మనం వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేస్తానని, వాళ్ళు వచ్చి సెటిల్మెంట్ అని, వాళ్ళు వచ్చి ఇవన్నీ చేస్తానని ఒప్పుకుని వెళ్ళి ఎదవలేదండి. భోగి ఎదవలు ఇది మాత్రం కంపల్సరీ రావాలండి. మీరు ఏం పథకాలండి? 10 ఏళ్ళు ఇస్తున్నాడండి. 10 ఏళ్ళు ఇచ్చి ఏం చేస్తున్నాడండి? ఒక మంది ఇంతమంది నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 90 రూపాయలు అండి కాయ చేర్చుగా ముందు తాగి వాళ్ళు దుక్కుని కూర్చుని అక్కడ షాప్ కూడా ఆ కాయ ఎట్టుకుని పరిగెట్టి పారిపోవాలి చెప్తుందండి. ఇప్పుడు కాయ 150 రూపాయలు అండి ఇవాళ, అదే 90 రూపాయలు కదా. అది ఏం ముందో తెలియలేదండి. అది ఏం ముందో తెలియలేదు. అది 150 130 ఇదే డబ్బే. కాయకి సంబంధం లేదు, మందుకి సంబంధం లేదు.
అంత మోలి అంత మోసం 10 రూపాయలు ఎన్ని ఎక్కడ దాగి ముందది ఇలాంటి పిచ్చి పరిపాలన ఇలాంటి దుర్మార్గ పాలన ఎప్పుడు చూడలేదు బెదరం మాది కాకినట్టు నడకూదండి. సీఎం ఎవరు అయితే బాగుంటది అనుకుంటున్నారు? నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ 3 కలిపి రావాలి. కూటమి ఐక్యతగా రావాలి. వస్తే న్యాయం జరుగుతుంది అంటారా? వస్తే న్యాయం జరిగిద్దేనే అనుకున్నాం ప్రజలందరూనే. ఓ దారికి వచ్చాం ఇప్పుడు అందరూ ఒక దాటి మీద ఎడుతున్నాం. అంటే ముసలోళ్ళు లేడీస్ మాత్రం జగన్ మాకు డబ్బులు వేసారు, డబ్బులు వేసాడు ఎవరు వేసారు వాళ్ళకే తెలిసిపోయింది అన్న. పొయ్యి కాడ వంట చేసిన వాళ్ళకి వాళ్ళకి తెలదానా? వాళ్ళకి తెలదా? నూనె కాడ ఎంత పెరిగిందో, బియ్యం కాడ ఎంత పెరిగినాయో రైతుకి పిండి చల్లితే పిండి సబ్సిడీ ఎంత పెంచాడు, సబ్సిడీ లేకుండా చేశాడు అన్ని తెలదా? రైతులకి తెలదా? అందరిని అన్నాడు. నా రైతాన్ని ఎప్పుడైనా నిలబడ్డా? నా రైతాన్ని ఎవరైనా నిలబడ్డా? కొంతమందికి వేస్తున్నాడు, కొంతమందికి వేస్తలేదు. ఎక్సైజ్ శాఖ మంత్రి చేశాడు. ఏం చేశాడు కురసాల కన్నబాబు? రైతులకి ఏం చేశాడు? 1350 రూపాయలకి సీఎంఆర్ కొనమంటే 800కి 600 కూడా పట్టిపోరు మెల్లర్ లేకపోయి. ఇంక అందుకంటే